హాయ్. హలో. ఇప్పుడు నేను రైస్‌తో ఒక ఐటెమ్ చూపిస్తాను. అది మనం ఊరెళ్ళినప్పుడు, అలాంటప్పుడు అలాగే పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి చాలా మంచిగా ఉంటుంది. దీనికి ఒక గిన్నెలో ఆవాలు తీసుకొని, అవి చిటపటమన్న తర్వాత అందులో పల్లీలు, అలాగే ఒక గ్లాస్‌లో 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని ఇలా వాటర్ కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలు బాగా వేగాక అందులో జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసుకొని వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా బాగా వేపుకొని అందులో కావాల్సినటువంటి పసుపు, ఉప్పు, కారం కావాల్సినంత వేసుకొని కలుపుకుంటే ఇలా తయారవుతుంది. దీంట్లో ఈ శనగపిండి కలిపిన వాటర్ని వేసుకోవడం వల్ల మన పకోడీలు ఎలా ఉంటాయి ఆ టేస్టీగా అలా తయారవుతుంది. అదంతా విడిపోయిన తర్వాత పకోడీల్లాగా చిన్న చిన్న పకోడీల్లా తయారవుతాయి. దాంట్లో రైస్ వేసుకుంటే ఇట్లా తయారవుతుంది. ఇది పిల్లలకి స్కూల్ బాక్సుల్లో పెట్టడం చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.